అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యల తర్వాత కొన్ని దినపత్రికలు చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడని, అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై, వారి వ్యవహార శైలిపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పి చంద్రబాబు సీరియస్ అయ్యాడు అంటూ రాసుకొచ్చినాయి. సో ఇక్కడ ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, ఇది డ్యామేజ్ కంట్రోల్కి సంబంధించినటువంటి రాతల, నిజంగానే చంద్రబాబు గారు సీరియస్ అయ్యారా? అయితే ఎవరి మీద అయ్యారు? ఏ ఎమ్మెల్యేల మీద అయ్యారు? అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేల వల్ల ఇబ్బందులు జరిగినటువంటిది చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటిదే. ముఖ్యంగా అందులో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినటువంటివి. తర్వాత బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఒకసారి పరిశీలించినట్లయితే, కనీసం స్పీకర్ స్థానంలో కూర్చుని ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి ఈ వ్యాఖ్యలు, ఈ సైకో అనేటువంటి పదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామని కానీ, సో ఇలాంటి వ్యాఖ్యలు సభలో చేయకూడదని కానీ ఎక్కడ మాట్లాడాలి. సో దీనికి ముందు సెషన్స్ ఒకసారి చూసుకున్నట్టు, దీనికి ముందు జరిగినటువంటిది హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడుతూ దరిద్రం అన్నప్పుడు కూడా లేదు ఈ పదాలు వాడకూడదు అంటే ఆమె క్షమాపణలు చెప్పారు. మరి ఈ విషయంలో ఎందుకు ఆ విధంగా రియాక్ట్ కాలేదు అనేది అర్థం కానటువంటి అంశం. ఆ తర్వాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తన ప్రసంగాన్ని కొనసాగించారు. కనీసం అప్పుడు కూడా ఆయన సభాపతి స్థానంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి చెప్పలేదు, అధ్యక్ష ఈ పదాలని తొలగించండి, బాలకృష్ణ గారు మాట్లాడారు, సో ఇలా మాట్లాడకూడదు, సభా సంప్రదాయాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పాటించకపోయినా మేము పాటిస్తామని చెప్పాలి కదా. సో అయ్యేం జరగల. మరి చంద్రబాబు గారు ఎవరి మీద సీరియస్ అయ్యారు, ఎప్పుడు సీరియస్ అయ్యారు, ఏ విధంగా సీరియస్ అయ్యారు, దానికి ఎవరు రియాక్ట్ అయ్యారు, ఏది అర్థం కానటువంటి పరిస్థితి. ఏదో బాలకృష్ణ ఒక ఇష్యూ జరిగిపోయింది, ఏదో పెద్ద ఇదవుతుంది, చిరంజీవి గారు బహుశా రియాక్ట్ అవ్వరని అనుకున్నారేమో, మేబీ ఆయన రియాక్ట్ అయ్యారు. సో ఓవరాల్గా వైసీపీ శ్రేణులకు కూడా కొంత ఉత్సాహం వచ్చింది. దానివల్ల ఏంటంటే మేము ఆ రోజు మేమేం అవమానించలేదు, ఆయనే ఒప్పుకున్నాడు కదా అని చెప్పి వాళ్ళకి మాట్లాడటానికి ఒక అవకాశం దొరికింది. సో ఓవరాల్గా ఏంటి అంటే ఇక్కడ చేసింది ఎవరు, దానికి డ్యామేజ్ కంట్రోల్కి ఇప్పుడు మళ్ళీ వెనక రాపిస్తున్నారా, నిజంగానే చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారా, అది ఎవరిని మందలించారు, బాలకృష్ణని మందలించారా, అసలు ఏం జరిగింది తెలియాలి.